చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 3 వచనాలు మనం చూసుకుందాం. ఆ దినములందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయారణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయును ఒక నిశ్శబ్దము చెప్పబడినవాడు ఇతడే. చూడండి ప్రియులారా, ఇక్కడ యోహాను భక్తుడి గురించి బైబిల్ గ్రంథంలో 2 చోట్ల ప్రవచించబడింది. ఒకటి యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 3వ వచనంలో ఒక చోట రాయబడి ఉంటుంది. ఆ తర్వాత మలాకి 3:1 కూడా రాయబడి ఉంటుంది. దాదాపుగా యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 700 సంవత్సరాల క్రితం, బిఫోర్ క్రైస్ట్, యేసు ప్రభువారు రాకముందు, యోహాను భక్తుడు రాకముందు ప్రియులారా, 700 సంవత్సరాలు ఈ కొత్త నిబంధన ప్రారంభం అవ్వక ముందు చెప్పబడినటువంటి ప్రవచనం యెషయాకి, అలాగే 430 సంవత్సరాల ముందు, బిఫోర్ క్రైస్ట్, యేసుక్రీస్తు రాకముందు 430 సంవత్సరాల క్రితం కూడా మలాకీలో కూడా రాసుంది. ఎక్కడ 3:1 కూడా ఈ యెషయా ద్వారా నాకు ముందుగా దూతను పంపించి త్రోవలు సరళం అవుతాయని ఈ భక్తుడి గురించి 2 చోట్ల ప్రవచించబడింది ప్రియులారా. చూడండి, అసలు ప్రవచనాలు అనేవి ఎలా వస్తాయి, ఎవరికి ప్రవచనాలు వస్తాయి, ఎప్పుడో మనకి తెలియజేయబడతాయి ప్రవచనం అనేది. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను చూడండి. మన ఎదర భవిష్యత్తులో ఏమండి, నువ్వు ఒక ఏజ్లో ఉన్నావు, నువ్వు ఇప్పుడు ఏమండి కొంతమంది 20, కొంతమంది 15 చిన్నపిల్లలు ఉన్నారు, కొంతమంది పెద్దవారు ఉన్నారు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల వయసు వచ్చిన వారు అందరూ కూడా ఉన్నారు. కానీ మనకి ఎదర భవిష్యత్తులో జరగబోయే కూడా కొన్నిసార్లు మనకి దర్శనాల ద్వారా దేవుడు మనకి ఏం చేస్తూ ఉంటాడు, చూపిస్తాడా లేదా? అలాగే ప్రియులారా, ఈ ప్రవచనాలు అనేవి కూడా ఆ దినాల్లో భక్తులైన వారు దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేవారు. ఏమండి, వాక్యంలో పదే సందర్భంలో భక్తి సింగ్ గారితో దేవుడు మాట్లాడాడు, దానియేలు గారితో దేవుడు మాట్లాడాడు. మనలో ఒక ఇన్బిల్ట్ ఒకటి ఉంటుంది, ప్రతి మనిషికి దేవునికి మనకి సంబంధించిన ఇన్బిల్ట్ ఒకటి ఉంటుంది. అదేంటో తెలుసా ప్రియులారా? నీ మనస్సాక్షి. ఏనాడైతే నీ మనస్సాక్షిని నువ్వు సరి చేసుకున్నావో, ఏనాడైతే నీ మనస్సాక్షి సరిగా ఉందో ప్రియులారా, ఆ మనస్సాక్షి ద్వారా దేవుడు ఎప్పుడూ కూడా నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీ ఎదర భవిష్యత్తులో జరగబోయేవన్నీ కూడా, ఆ ప్రక్రియ అంతా కూడా దేవుడు ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తాలన్నీ కూడా దేవుడు మనకి తెలియజేస్తాడు. అందుకే మన జీవితంలో ఏ సందర్భం జరిగినా సరే, ఏమండి, ఏ సిచ్యువేషన్ మనకి ఎదురైనా సరే దేవుడు ముందుగానే మనకి తెలియజేస్తాడు. ఇన్ కేస్ కనుక ఆ సమస్యని మనం తప్పకుండా ఎదుర్కోవాలి అనుకుంటే దేవుడు మనకి ముందుగానే ఆ విషయంలో మనకి క్లారిటీ ఇస్తాడు పిల్లరా. కాబట్టి ప్రవచనం అనేది బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉంది. యేసు ప్రభువారి గురించి కూడా చాలా చోట్ల ప్రవచించబడింది. మనం ప్రసంగంలోనికి వెళ్దాం. అయితే పోయిన వారం మనం దేని గురించి ధ్యానించుకున్నామండి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఏవండి, ఎలాంటి సువార్తకి మనం సమీపంగా ఉండాలో, ఎలాంటి సువార్తకి మనం దూరంగా ఉండాలో, ఎలాంటి వాక్యానికి, ఎలాంటి బోధలకి మనం దగ్గరగా ఉండాలో, దూరంగా ఉండాలో మనం పోయిన వారం కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం ప్రియులారా. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. చాలామంది ఈ రోజున లోకానికి సమీపంగా ఉంటారు, చాలామంది ఈ రోజున ధనానికి సమీపంగా ఉంటారు, చాలామంది ఈ రోజున క్రైస్తవులుగా బ్రతుకుతారు. కానీ ఆదివారం వస్తే దేవుని మందిరానికి సమీపంగా ఉంటున్నావు, బాగానే ఉంది. కానీ దేవుని మందిరంలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దేనికి సమీపంగా వెళ్తూ ఉంది నీ మనసు? ఏమండి, కొన్నిసార్లు మన ఆలోచనలు, మన హృదయ ధ్యానం అంతా కూడా కొన్నిసార్లు లోకానికి, లోకాశలకి, లోకంలో ఉన్న వాటన్నిటికీ కూడా మనం సమీపంగా ఉంటాం పిల్లలు. ఎంత భయంకరం అండి అది. ఏమండి, యేసు ప్రభువారు ఏం చెప్పారు? ఎవరూ కూడా ఇద్దరికి దాసులుగా ఉండనేరరు. ఏమండి, నువ్వు ఉంటే దేవుడి కన్నా దాసుడిగా ఉండాలి, లేదంటే లోకానికన్నా దాసుడిగా ఉండాలి. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు. చూడండి పిల్లరా, ఇట్స్ అ వార్నింగ్. ప్రకటన గ్రంథంలో కూడా కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయని, వదిలేసేయి. దేవుడే హెచ్చరిస్తూ ఉన్నాడు. యోహాను భక్తుడితో దేవుడు మాట్లాడాడు ప్రియులారా. ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రవచనమే. ఎదర భవిష్యత్తులో ఏం జరగబోతా ఉంది, రాకడ గురించి ఏ సూచనలు ఉన్నాయి, ఎవరెవరు పరలోకం వెళ్తారు, ఏమండి, లోకానికి ఎవరైతే సమీపంగా ఉంటారో, లోక విషయాలకు ఎవరైతే సమీపంగా ఉంటారో, ఏమండి, ధనాపేక్ష కలిగిన వారు కానివ్వండి, మాంసాపేక్ష కలిగిన వారు కానివ్వండి, కామాపేక్ష కలిగిన వారు కానివ్వండి,
వీరందరూ కూడా లోకానికి సమీపంగా ఉన్నారు. ఏ మనసు నీ మీద ఏలుబడి చేస్తూ ఉంది? ఏమండి, ప్రతి బుధవారం కూడా యవనస్తులందరూ కూడా కాన్ఫరెన్స్లో మార్చి నెల నుంచి అనుకుంటా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఓ రోజున ఒక యవనస్తుడు నాతో ఫోన్లో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే యవనస్తులందరూ కూడా కలిసి ప్రార్థించడం ప్రారంభించామో అంతకితో నా స్వభావం ఎలా ఉందో, దానికి ముందు నా స్వభావం కానీ నా ఆలోచనలు కానీ నా క్రియలు కానీ ఎలా ఉన్నాయో, ప్రార్థన ప్రారంభించి ఈ ప్రార్థన కంటిన్యూ చేస్తున్న కాడి నుంచి ఆ స్వభావాలన్నీ కూడా ఇన్ కంట్రోల్లోకి వచ్చేసినాయి అంట. ఏమండి, ప్రార్థనకు ముందేమో అవుట్ ఆఫ్ కంట్రోల్, నీ మనసుకి కంట్రోల్ లేదు. ఏమండి, మనసుకి ఆధీనం లేదు. ఒక చోట ఒక స్థిరమైనటువంటి మనస్సు, అయ్యో నేను క్రైస్తవుని కదా, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నేను నీతిగా న్యాయంగా నడవాలి కదా. అవుట్ ఆఫ్ కంట్రోల్ ప్రియులారా. ఈ రోజున విశ్వాసిగా నువ్వు ఇన్ కంట్రోల్లో ఉన్నావా? అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నారు చాలామంది. అవుట్ ఆఫ్ కంట్రోల్. ఏమండి, కోపం వస్తే చాలు ఏమైనా సరే మనసులో ఉన్నదంతా కూడా బయటికి కక్కేయాలి అంతే. కోపానికి సమీపంగా ఉన్నావు. ఏమైనా సరే నీలో ఉన్నటువంటి కక్షను తీర్చుకోవడానికి దానికి సమీపంగా ఉన్నావు. దేవుని రాజ్యం కనుక నీకు సమీపంగా ఉంటే, యేసుప్రభువు ఏం చెప్పారండి? మత్తయి సువార్త 5:44 ఏమని రాయబడి ఉందో చూడండి ప్రియులారా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. చాలామంది ప్రార్థన చేస్తారు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో, ఎవరైతే నేను చక్కగా పలకరిస్తున్నారో. ఏమండి, యేసుప్రభువు మరొక చోట కూడా ఒక మాట చెప్పారు. ఏంటో తెలుసా? మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళే మీరు ప్రేమించారనుకో, దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి? చూడండి ప్రియులారా, బైబిల్ అంతా కూడా రివర్స్లో వెళ్తుంది. మనం అనుకున్న ఆలోచనలకి, మనం అనుకున్న విధానానికి బైబిల్ అంతా కూడా ఎలా ఉంటుంది? మనం రివర్స్లో ఉంటుంది ప్రియులారా. ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తే ఏ ఉపయోగం లేదు. ఏమండి, క్రైస్తవ జీవితంలో మిమ్మల్ని హింసించేవారి కొరకు, చూడండి ప్రియులారా, మీరు పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై ఉండాలి అంటే ఏమని రాయబడి ఉంది ఇక్కడ? యేసుప్రభువు ఏమని చెప్పారు? మిమ్మల్ని హింసించేవారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించండి. ప్రేమించగలరా? చూడండి ప్రియులారా, ఎవరైనా మనల్ని ఒక మాట అంటే మన హృదయం అంతా కూడా ద్వేషంతో నింపబడిపోద్ది. ఏమండి, నేను క్రైస్తవుని కదా, నేను అర్థం చేసుకోవాలి కదా, అర్థం చేసుకునే మనసు నాకు ఉండాలి కదా. విమర్శించే మనసు నీలోనికి వస్తుంది ప్రియులారా. చూడండి, విమర్శించే మనసు ఎంత భయంకరమైందంటే, నువ్వు జీవితంలో ఎక్కడో పైకి వెళ్ళాలనుకుంటున్నావు, ఎక్కడో నిలబడాలనుకుంటున్నావు, ఎక్కడో వాడబడాలనుకుంటున్నావు. ఏమండి, జీవితాంతం సేవ చేయాలనుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ ఒక దినాన్ని నీకు ఇది అడ్డైపోద్ది. ఏమైపోద్ది? నీ విమర్శ, నీలో ఉన్నటువంటి విమర్శాత్మ. పాపం లేదు, లోకం లేదు, ఎలాంటి బలహీనతలు లేవు, ఎక్కడ పడిపోలేదు, ఎక్కడ చెడిపోలేదు. కానీ ఏమడ్డైపోయింది? విమర్శ అడ్డైపోయింది ప్రియులారా. ఎంత భయంకరమైనటువంటి స్వభావం విమర్శ. మనల్ని ఎవరైతే ద్వేషించారో వారి మీద మనకి విమర్శ ప్రారంభం అవుతుంది. ఎవరైతే మనల్ని తక్కువగా చూశారో వారి మీదకి విమర్శ ప్రారంభం అవుతుంది. ఎవరైతే మనల్ని బలహీనంగా ఎంచారో వారి మీద మనకి విమర్శ ప్రారంభం అవుతుంది. ఆ క్షణాన నువ్వు ఎవరికి దాసుడిగా ఉన్నావు? ఎవరికి దాసురాలుగా? ఎవరికి కుమారుడిగా ఉన్నావు? ఏమండి, దేవుని కుమారుడిగా, పరలోకమందున్న తండ్రికి నువ్వు కుమారుడిగా ఉండాలి అంటే నీ శత్రువుని నువ్వేం చేయాలి? ప్రేమించాలి ప్రియులారా. ఏమండి, మనం విమర్శిస్తాం. మన పరిస్థితి అంతా బాగున్నప్పుడు, ఏమండి, మనకి ఎలాంటి సమస్యలు, మనకి ఎలాంటి ఇబ్బందులు, మనకి ఎలాంటి బాధలు వేదనలు ఎదురవునప్పుడు బాగానే ఉంటుంది. విమర్శించినంతకాలం బాగానే ఉంటుంది. కానీ మనకేమన్నా సిచ్యువేషన్ ఎదురైందనుకోండి, అప్పుడు ఆ బాధ ఏంటో మనకి తెలుస్తుంది ప్రియులారా. కాబట్టి బైబిల్ అంతా కూడా, ఏమండి, మనుషుడు ఏమి ఇత్తునో ఆ పంటే కొయ్యును. మనలో ఏ తప్పు లేనట్టుగా అపవాది మనకి చూపిస్తూ ఉంటాడు. మనలో ఏ పొరపాటు లేనట్టుగా అపవాది కొన్నిసార్లు మనకి చూపిస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు తెలియనటువంటి ఆలోచనలు మనలోనికి వస్తాయి. చూడండి ప్రియులారా, యేసుప్రభువు వారు మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. చాలామంది ప్రార్థనకి సమీపంగా ఉండరు. ఆ యవనస్తుడు ఏ క్షణమైతే నేను ప్రార్థనకి సమీపంగా ఉన్నానో ఆ క్షణం నుంచి నా మీద ఏలుబడి చేసేటువంటి స్వభావాలన్నీ కూడా ఇన్ కంట్రోల్లోకి వచ్చేసినాయి, నా ఆధీనంలోకి వచ్చేసినాయి. ఆ మనస్సుని నేను జయించగలుగుతున్నాను, ఆ లోకాన్ని నేను జయించగలుగుతున్నాను. ప్రార్థనకి సమీపంగా ఉన్నావా సహోదరుడా? భక్తులైన వారు ఎలా వారు గొప్పవారుగా మార్చబడ్డారు. ఏమండి, వారి కుటుంబాలను ఎలా ఆశీర్వాదకరంగా చేసుకున్నారు ఎప్పుడైతే వారు ప్రార్థనకి సమీపంగా ఉన్నారో. చాలామంది ఈ రోజున విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, చూడండి ప్రియులారా, ఏమండి, మీకు చిన్న సందర్భం చెప్తాను చూడండి. ఉదాహరణకి మీరు బయటికి వెళ్తా
మీ పిల్లల్ని ఎక్కడన్నా మీ పక్కింట్లోనో లేదంటే మీ బంధువుల ఇంట్లోనో పోనీ మీ దగ్గరలోనో మీ ఫ్రెండ్స్ ఇంట్లోనో ఎక్కడన్నా పెట్టారనుకోండి, మీ పిల్లల్ని అనుకోండి, ఒక రోజు పెట్టారు, మీకు ఏదో అర్జెంట్ పని ఉండే విజయవాడ హైదరాబాద్ వెళ్ళి వచ్చే వరకు మీ పిల్లల్ని ఒక చోట ఉంచారు. వారు చూసుకుంటారా? బాగానే చూసుకుంటారు కదా, చూసుకుంటారు. కానీ మీరు చూసుకున్నంత ప్రేమగా వారు చూసుకోరే, అవునా కదా? మీరు పట్టించుకున్నంత శ్రద్ధ పక్కవారు వహిస్తారా? వహించరే. మీ పిల్లలు కూడా మీ ఇంట్లో ఉన్నంత ఫ్రీగా పక్కింట్లో ఉంటారా? మీరు ఎక్కడైతే పెట్టారో అక్కడ ఉండగలుగుతారా? ఉండలేరే. మీ పిల్లల్ని మీరే బాగా మంచిగా చూసుకోగలుగుతారు, మీ పిల్లల్ని మీరే శ్రద్ధగా చూసుకోగలుగుతారు, వారికి ఏం కావాల్సి వచ్చినా సరే మీరు ఇవ్వగలుగుతారు. ఏమండి, వారు కూడా చాలా ఫ్రీగా చాలా స్వేచ్ఛగా ఇంట్లో ఎలా ఉంటారండి? అందరూ చక్కగా ఉంటారు. అలాగే ఈ రోజున ఎందుకని ఈ సందర్భం చెప్పానంటే, చాలామంది ఈ రోజున విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందంటే, వారు ప్రార్థన చేయరు. వారి మనసుని, వారి హృదయాల్ని, వారి ఆత్మని, నీ ఆత్మే నీ పిల్లలు అనుకో. ఉదాహరణకి క్రైస్తవ జీవితంలో ఎవరికి అప్పగించావు నీ ఆత్మని? దేనికి అప్పగించావు నీ ఆత్మని? ఏమండి, చాలామంది సేవకులు మా కోసం ప్రార్థన చేస్తున్నారు, సంఘం మా కోసం ప్రార్థన చేస్తూ ఉంది. బోల్డ్ మందికి చెప్పారండి మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని. చేస్తారు, కానీ నువ్వు పట్టించుకున్నంత ఇదిగా నీ పక్కనోళ్ళు నీ పిల్లల్ని పట్టించుకోరే. ఏమండి, నీ హృదయాన్ని నువ్వు పట్టించుకోలేనోడివి, నీ మనస్సుని నీ ఆత్మని నువ్వు పట్టించుకోలేని ఆ క్షణంలో ఎవరో పట్టించుకుంటారు అనుకుంటావు. అది ఎంత అవివేకం అండి ప్రియులారా. ఎవరికి అప్పగించావు? నీ ప్రార్థనకి సమీపంగా ఉన్నావా నువ్వు? నీ ఆత్మని పట్టించుకోగలుగుతున్నావా నువ్వు? నీ ఆత్మ పక్కన క్షీణించిపోతా ఉంది. నేను చెప్తున్నాను చూడండి ప్రియులారా, మీకోసం ప్రపంచంలో ఉన్న వారందరూ ప్రార్థన చేసినా సరే, మీకోసం ప్రపంచంలో ఉన్న సేవకులందరూ ప్రార్థన చేసినా సరే, అది 1% మాత్రమే, అది 1% మాత్రమే. 1% ప్రార్థనతో పరలోకంలో చేరిపోతావా నువ్వు? 1% ప్రార్థనతో నీ హృదయాన్ని సరి చేసుకోగలుగుతావా? ఏమండి, మీకోసం నేను ప్రార్థన చేస్తే మీ పాపాలు క్షమించబడతాయా? చెప్పండి ప్రియులారా. మా అయితే నీ క్షేమం కోసం, నీ రక్షణ కోసం ప్రార్థన చేయగలుగుతాం. చూడండి ప్రియులారా, అందుకే ఈ రోజున విశ్వాస జీవితాల్లో ఎందుకని నిష్ఫలమైపోతా ఉన్నాయి, ఆత్మీయ జీవితాల్లో ఎందుకని దేవుని రాజ్యానికి సమీపంగా ఉండకుండా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకి నీ మనస్సు ఎన్ని రకాలైనటువంటి వేదనకి గురవుతూ ఉంది. కారణం ఏంటో తెలుసా? నీ హృదయాన్ని నువ్వు పట్టించుకోలేకపోతా ఉన్నావు, నీ ఆత్మ పట్ల నువ్వు శ్రద్ధ వహించలేకపోతా ఉన్నావు, నీ జీవితం పట్ల నీకు శ్రద్ధ లేదు. ప్రతిరోజు మనం ఎన్నో శ్రద్ధలు తీసుకుంటాం, ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ వహిస్తూ ఉంటాం ప్రియులారా. కాబట్టి మన జీవితంలో మన ఆత్మకి నువ్వు ఎంత శ్రద్ధ వహిస్తూ ఉన్నావు? దేవుని రాజ్యానికి ప్రార్థనకి మనం సమీపంగా ఉన్నప్పుడు ప్రియులారా మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఓ రోజున స్మిత్ విగిల్స్వర్త్ అనే ఇంగ్లాండ్లో హీజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మిషనరీ. ఒక డాక్టర్, ఒక పెద్ద MD డాక్టరు ఒక 4th స్టేజ్లో ఉన్నటువంటి ఒక క్యాన్సర్ పేషెంట్ని ఇలాగే ఒక ప్రేయర్ మీటింగ్ జరుగుతుంటే తీసుకొచ్చాడంట. క్యాన్సర్ పేషెంట్, డయింగ్ క్యాన్సర్ పేషెంట్, ఇక చచ్చిపోతాడు, ఇంకా దానివల్ల ఏం ఉపయోగం లేదు ఆ మనిషి ప్రాణం వల్ల. సరే, నువ్వు చనిపోయిన వారిని తిరిగి లేపావు కదా అని చెప్పి ఆ స్మిత్ విగిల్స్వర్త్ గారి దగ్గరికి తీసుకొచ్చాడంట. ఆయన ఏం చేశాడంటే, ఎక్కడ క్యాన్సర్ ఉంది, ఇక్కడ సమ్వేర్ ఎక్కడో ఈ కడుపులోనో కింద ఎక్కడో ఒక చోట ఉందని డాక్టర్ చెప్తే ఆయన గట్టిగా ఒక పిడికిడి బిగించి ఎక్కడ క్యాన్సర్ ఉందో అక్కడ గట్టి గుద్దాడంటండి విగిల్స్వర్త్ అనేటువంటి దేవుని సేవకుడు. అసలే పేషెంట్, అవునా కదా? మరి అలాంటిది ఈ పేషెంట్ని ఒక గుద్దాడంట కడుపులో. పడుకున్న పేషెంట్ని, బెడ్ మీద తీసుకొచ్చిన పేషెంట్ని మరో క్షణంలో ఉన్న ప్రాణం పోయిందంట ప్రియులారా. అక్కడ ఉన్న వారందరూ గలిబిలైపోతూ ఉన్నారు. అక్కడ ఉన్న వారందరూ కూడా గలిబిలైపోతూ ఉంటే ఈయన మాత్రం, దేవుని సేవకుడు మాత్రం ధైర్యంగా నవ్వుతూ ఉన్నాడంట. ఏంటంటే, మీరేదో బాగు చేస్తారని మేము తీసుకొస్తే ఒక గుద్ది చంపేశాడు, మరి మీరు నవ్వుతున్నారేంటి అని అంటే స్మిత్ విగిల్స్వర్త్ గారు అన్నాడంట, మరో క్షణంలో చనిపోయాడేమో, అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి, ఈ క్షణాన తిరిగి లేవుస్తాడు అని ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత ప్రియులారా చనిపోయిన పేషెంట్ కాలర్ పట్టుకొని సహోదరుడా లే అని ఒక్క మాట చెప్పగానే లేచి నిలబడ్డాడంట ప్రియులారా. దేనికి సమీపంగా ఉంది ఆయన జీవితం ప్రియులారా. ఎందుకని ఈ రోజున అలాంటి కార్యాలను మనం చూడలేకపోతా ఉన్నాం. స్మిత్ విగిల్స్వర్త్ గారి గురించి ఒక కొటేషన్ ఉంటుంది, ఏంటో తెలుసా? ఆయన పావు గంటకు ఒకసారి ప్రార్థన చేయకుండా ఉండలేకపోయేవాడు, అరగంటకు ఒకసారి వాక్యం చదవకుండా. ప్రార్థనకి ఎంత సమీపంగా ఉన్నారండి వారు. ఆయన మనస్సాక్షి దేవునికి ఎంత సమీపంగా ఉంది. అందుకే అలాంటి కార్యాలను వారు చూడగలిగారు. ఈ రోజున మనుషులు ఈ రోజున ప్రార్థన మీద ఉన్న శ్రద్ధ కన్నా, వాక్యం మీద ఉన్న శ్రద్ధ కన్నా లోకం మీద, ధనం మీద ఈ రోజున ఎంత భయంకరమైనటువంటి విధానం.
దేవుని ఆత్మకి చోటు లేదే, పరిశుద్ధాత్మ దేవునికి చోటు లేదే. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు కదా దేవుడు. ఆ ఆదరణకర్త నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆదరణకర్త నీకు సమీపించినప్పుడు ఏం చేస్తాడండి? లోకమును గురించి తీర్పుని గురించి నేనేం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. ఆ ఒప్పుకోలు లేదే మనిషిలో ఏదైనా అన్నా? నీ ఆత్మని, నీ శరీరాన్ని, నీ హృదయాన్ని పట్టించుకోలేకపోతున్నావే? ఎలాంటి శ్రద్ధ వహిస్తూ ఉన్నావు నీ జీవితం పట్ల? వదనాన్న నేను పరలోకంలో చేరాలి కదా. మన అంతం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు, మన జీవితం ఎప్పుడు అంతం అయిపోద్దో మనకు తెలియదు, మన పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో మనకు తెలియదు. అయ్యో, నేను పరలోకానికి సమీపంగా ఉండాలి కదా, దేవుని రాజ్యానికి సమీపంగా ఉండాలి కదా. ఏమండి, సంసోను ఇప్పటిదాకా ఆయనంత బలవంతుడు ప్రపంచంలో ఎవ్వరూ లేరంట ప్రియులారా. సొలొమోను గారు ఉన్నారు, ఆయనంత జ్ఞానవంతుడు ఎవ్వరూ లేరంట ప్రియులారా. దావీదు ఉన్నాడు, ఆయనకున్నటువంటి వైఖరి, యాటిట్యూడ్ అంటారు ఇంగ్లీష్లో, ఆయనకున్నటువంటి యాటిట్యూడ్ ఎంతవరకు ఎవరు లేదు ప్రియులారా. ఏమండి, మోషే గారు ఉన్నారు, ఆయనకున్నంతటువంటి సాత్వికం ప్రపంచంలో ఎవరికి లేదు ప్రియులారా. అలాగే యోహాను భక్తుడు గురించి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు యేసుప్రభువు. ఏంటో తెలుసా? స్త్రీల కనిన వారిలో ఈయన వంటి వాడు ఎవడో కూడా లేడు. ఎందుకంటే దేవుడి చేత పంపించబడిన వాడు, దేవుని దూతగా ఆయన. యేసుప్రభువారి కంటే ముందుగా, నాకు ముందుగా, మలాకి 3:1 రాయబడినట్లుగా, నాకు ముందుగా దూతని పంపిస్తూ ఉన్నాను, ఆయన త్రోవలు సరళం చేయడానికి పంపిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ సువార్త దేనికి? ఏమండి, నీ హృదయాన్ని సరళం చేయడానికి, నీకు నీ ఆత్మ పరలోకం చేరడానికి, నీకు దేవునికి మధ్య, నీ ఆత్మకి పరలోకానికి మధ్య సరళం చేయడానికి. నీ శరీరం కూడా అంతే ప్రియులారా. సంసోను గురించి నేను చెప్తున్నాను. సంసోను ఆయన ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, కానీ ఆ బలాన్ని ఉంచుకున్నాడు ఆయన. ఆ బలం ఉంది ఆయనలో, అభిషేకం ఉంది ఆయనలో, కానీ ఎవరికి సమీపంగా ఉన్నాడు? డెలీలాకి సమీపంగా ఉన్నాడే. ఏమండి, చాలామంది ఈ రోజున డెలీలాకి సమీపంగా ఉంటారు. డెలీలా అంటే ఒక రకంగా రాదు, సంసోను దగ్గరికి ఒక రకంగా వచ్చిందేమో. ఏమండి, ఏ రకమైనటువంటి డెలీలా నీ దగ్గర ఉంది? లోకంలో ఎన్ని రీతిలుగా నిన్ను పాడు చేయడానికి, నిన్ను పడగొట్టడానికి ప్రియులరా. ధన రూపంలో నీ దగ్గరికి వస్తుంది ఆ దురాత్మ, కామేచ్ఛల రూపంలో నీ దగ్గరికి వస్తుంది ఆ దురాత్మ ప్రియులారా. ఈ రోజున యవనస్తులైన వారు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయో ప్రియులారా. ఏమండి, విలువ లేదు, దేవుని వాక్యానికి విలువ లేదు, తల్లిదండ్రులకి విలువ లేదు. ఏమండి, నీ జీవితం పట్ల నీకు విలువ లేదు, నీ ఆత్మ పట్ల. అయ్యో, నా ఎదర భవిష్యత్తు ఏంటి, నేనేంటి, నా జీవితం ఏంటి, ఎలా నిలబడాలి, ఎలా నా జీవితాన్ని కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఈ రోజున చాలామంది యవనస్తులకి లేదు ప్రియులారా. వదనాన్న ఆ డెలీలా దగ్గర చానాళ్ళు ఉన్న తర్వాత అయిపోయిన తర్వాత లాలించి ఆయన బలాన్నంతా కూడా ఏం చేసింది? తీసేసుకుంది. అలాగే ప్రియ సహోదరుడా, నువ్వు కూడా బాగానే ఉన్నావు. కొన్నాళ్ళు నువ్వు లోకంలో ఉన్నంతసేపు నీ మీద ఉన్నటువంటి అభిషేకం బాగానే ఉంటుంది. ఈ లోకంలో నువ్వు జీవించినంతసేపు పరిస్థితులు కొన్నిసార్లు బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి. నువ్వు లోకంలో ఉన్నంత వరకు కూడా నేను బాగానే ఉన్నాను కదా, నా బలం పోలేదు కదా, దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం పోలేదు కదా అని చాలామంది ఊహించుకుంటూ ఉంటారు. కానీ ప్రియులరా, ఒక దినాన్నది నేను లాలించి ఏం చేస్తుంది? నీకున్న బలానంతటినీ కూడా ఒక్క క్షణాన్ని ఏం చేస్తుంది? తీసేస్తుంది. ఆ 2వ నిమిషంలోనే సంసోనుకి ఏం చేశారండి? ఉన్నాయా కళ్ళు పీగేశారు పిల్లారా. ఏమండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఏమండి, యవన కాలంలో ఉడుక రక్తం మీద, ఆవేశం మీద ఏదేదో చేసేయాలని మనుషులు ఈ రోజున ఆలోచన చేస్తూ ఉన్నారు. గారు యవనస్తులు, నీ ఆవేశాన్ని అపోది మలుచుకుంటాడు, నీ ఆలోచనల్ని అపోది మలుచుకుంటాడు. నీ జీవితాన్ని పాడు చేసిన తర్వాత, నీ అంకురాలన్నీ కూడా ఊడిన తర్వాత, ఒక దినాన్న దిగులుతో, ఒక దినాన్న బాధతో, నువ్వు ఒక దినాన్న వేదనతో, అయ్యో ఇదా నా పరిస్థితి అని అనిపిస్తూ ఉంటుంది. ఏమండి, నీ ఆత్మ పట్ల ఎలాంటి శ్రద్ధ వహిస్తూ ఉన్నావు? ఈ సమయంలో నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. దేవుని మీద ఆధారపడటం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? ఏమండి, వాళ్ళ ప్రార్థన మీద, వీళ్ళ ప్రార్థన మీద ఆధారపడతాం కాదు, అది 1% మట్టికి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీ అంతటా నువ్వు మోకరించావో, అప్పుడు నువ్వు 99% నువ్వు ఆత్మీయంగా నిలబడగలుగుతావు. దేవునికి నీకు 99% కనెక్షన్ ఉంటుంది ప్రియులారా. ఏది బెస్ట్ అండి? 1% కనెక్షన్ బెస్టా, 99% కనెక్షన్ బెస్టా? చెప్పండి ప్రియులారా. 99% నువ్వు సమీపంగా ఉంటావు దేవునికి. ఎంతసేపు అని 1% మీద ఆధారపడి నీ ఆత్మీయ జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉంటావు. మోకరించి ప్రార్థన చేయి. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా లోకానికి సమయం ఇస్తున్నావు, కానీ అయ్యో కొన్నాళ్ళు జీవించే జీవితానికి నువ్వు సమయం ఇస్తున్నావు, కానీ
ఏమండి, ఓ దినాన్న శాశ్వతంగా పరలోకంలో ఉండే నీ ఆత్మ కోసం నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? దేవునికి సమీపంగా వెళ్తున్నావా? మోకాళ్ళ ప్రార్థనకి సమీపంగా వెళ్తున్నావా? మోకరించి నీ హృదయ స్థితి ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, ఏనాడైనా సరే పరీక్షించుకున్నావా? దేవుడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని చెప్పాడు. ఏం వెతుకుతున్నావు నువ్వు లోకంలో? ఏ పరిస్థితులను వెతుకుతున్నావు లోకంలో? అయ్యో నాకు ఈ కార్యం ఉంది, ఆ కార్యం ఉంది, అది చేయాలి, ఇది అవ్వాలి, ఇక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అని వీటి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో అవన్నీ నేను అనుగ్రహిస్తా. దేవుడు నేను అనుగ్రహిస్తా. కానీ చాలామంది ఈ రోజున ఆ ప్రార్థన మీద ఆధారపడట్లేదు. దేని మీద నువ్వు ఆధారపడుతున్నావు? ప్రియులారా, 1% ప్రార్థన మీద నువ్వు ఆధారపడుతున్నావు. 99% ప్రార్థన మీద నువ్వు ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడటం అంటే ఏంటండి? ఏమండి, చాలామంది ఈ రోజున బైబిల్లో కొర్నేలి మనకు తెలుసు. కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం పలికాడండి కొర్నేలితో? నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి నామకార్థంగా చేరినాయి. చూడండి పిల్లరా, ఎప్పుడైతే కొర్నేలి ప్రార్థన చేశాడో వెంటనే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి జవాబు, నువ్వు చేసినటువంటి మంచి పనులు కానీ, నువ్వు చేసినటువంటి ధర్మకార్యాలు కానీ, నువ్వు చేసినటువంటి ప్రార్థన కానీ అవి ఇక్కడ చేరినాయి. నీ ప్రార్థన చేరిందా? సమీపంగా ఉందా దేవునికి? లేదే. నువ్వే ఎక్కడో లోకంలో అటు ఇటు తిరుగుతున్నావే. మన మనసే ఎక్కడో తిరుగుతూ ఉంది. దేవుని మీద ఆధారపడటం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? చాలామంది ఈ రోజున నీతి మీద ఆధారపడరు. దేవుడు మొదట నీతిని పాయింట్అవుట్ చేశాడు. మనం నీతి మీద ఆధారపడాలి. నీ స్వనీతి మీద నువ్వు ఆధారపడుతున్నావు. నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. మన నోరు ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంది. ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడేస్తూ ఉంది. అదే నోటితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని మీద ఆధారపడినట్టు అవుద్దా అండి ప్రియులారా? సరి చేసుకోవడానికి రాని నోరు, ఏవండి ఒప్పుకోవడానికి రాని నోరు, నీ ఆత్మ కోసం పరలోకం కోసం చేయని నోరు, ఏమండి నీ సమస్యల కోసం నువ్వు ప్రార్థన చేస్తే, నీ పరిస్థితుల కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి నీకు సమీపం లేదు ప్రియులరా. దేవునికి నువ్వు సమీపంగా ఉండాలి అంటే, ఏమండి నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే, సోదరి సోదరుడా, నీ ప్రార్థన మొదట నీ హృదయాన్ని సరిచేయాలి. చూడండి ప్రియులరా, మన జీవితంలో ఎప్పుడూ కూడా రకరకాలైనటువంటి విధానం మీద ఆధారపడుతూ ఉంటాం. యేసు ప్రభువారు తన తాను ఎలా రిప్రజెంట్ చేసుకున్నారో తెలుసా? నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. ఏమండి, గాడ్ ఈజ్ లవ్ అని ఉంటుంది. ప్రేమ అంటే దేవుడే. మనం ప్రేమించగలుగుతున్నామా? మత్తయి సువార్త 7:21 కూడా ఏమని రాయబడి ఉంది? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని ఉంది ప్రియులారా. చూడండి, పలుకుతున్నాం మనం ప్రభువా 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 అని 24 గంటల బహుశా ప్రభువా ప్రభువా అని నువ్వు పలుకుతున్నావేమో, కానీ నువ్వు పలికేటువంటి ఆ ప్రభువా ప్రభువాని నేను చేయదు. ఎక్కడికి తీసుకెళ్తావు చెప్పండి? పరలోకానికి తీసుకెళ్తావు. యేసు ప్రభువారే చెప్పారు పిల్లారు. కానీ ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారం జరిగిస్తారో, ఏవండి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చారు. నువ్వు కూడా ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. కాబట్టి మన జీవితంలో కూడా సిలువకి సమీపంగా ఉన్నావా సహోదరుడా? ఎప్పుడైతే మనం సిలువకి సమీపంగా ఉన్నామో, ఎందుకంటే సిలువ దగ్గరే మనకి రక్షణ. కలువరి సిలువలో నుంచి వచ్చిన ప్రేమ ఏంటో తెలుసా ప్రియులారా? ఇందాక మనం చదువుకున్నట్లుగా మత్తయి సువార్త 5:44 నేను మీతో చెప్పినది ఏమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను. కలువరి సిలువలో నుంచి వచ్చిన ప్రేమ, ఆ ప్రేమే ప్రియులారా. దేవునికి మనందరం శత్రువులుగానే ఉన్నాం. దేవునికి ప్రతి ఒక్కళ్ళు కూడా శత్రువులుగానే ఉన్నారు. బహుశా నీ ఆలోచనలు లేవేమో దేవునికి శత్రువుగా, కానీ నీ మనసంతా కూడా దేవునికి శత్రువుగానే ఉంది. నీ హృదయం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగానే, దేవునికి శత్రువుగానే ఉంది. కానీ కలువరి సిలువలో నుంచి వచ్చిన ప్రేమ ఏంటో తెలుసా ప్రియులారా? శత్రువుల్ని ప్రేమించే ప్రేమ, అక్కడి నుంచి పారిన ప్రేమ. ఏమండి, నువ్వు దేవుణ్ణి దూషించిన తర్వాత కూడా, మనుషుల్ని దూషించినప్పుడు, నీ శత్రువుల్ని దూషించినప్పుడు అక్కడి నుంచి కూడా కలువరి ప్రేమ నీలోనికి పారుతూ ఉంది. పడిపోయిన నిన్ను లేపిన ప్రేమ, చెడిన నిన్ను బాగు చేసిన ప్రేమ. ఏవండి, నువ్వు దేవునికి శత్రువుగా ఉన్నప్పుడు ఆయన నిన్ను క్షమించినటువంటి ప్రేమ, ఆ ప్రేమ నీలో ఉందా సహోదరుడా? ఏ క్షణమైతే దేవుని ప్రేమకు నువ్వు సమీపంగా ఉన్నావో, ఏ క్షణమైతే దేవుని సన్నిధికి నువ్వు సమీపంగా ఉన్నావో, పరలోక రాజ్యానికి ఎప్పుడైతే నువ్వు సమీపంగా ఉన్నావో, ఆ క్షణాన్ని దేవుడు నీ పరిస్థితిని అంతటినీ కూడా ఏం చేస్తాడు? మొదట నీ హృదయ స్థితిని మార్చడానికి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆ రోజు నా సుందర్ సింగ్ గారు ఏవండి అలా నడుస్తా వెళ్తూ ఉంటుంటే, అప్పటికే ఆయన పేగులు ఎప్పుడు అరుస్తాయండి? బాగా ఆకలేసినప్పుడు కదా. ఆ పేగులు అరిచి పేగులకి అలసట వచ్చిందంట.
చూడండి పిల్లలు, అంత ఆకలి మీద ఉన్నాడు ఆయన. ఆయన జేబుల్లో చూసుకుంటే ఏమీ లేవు, ఒక్క పైసా కూడా లేదు. ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు, అలసిపోయాడు, ఓపికంతా కూడా అయిపోయింది. నడిచి 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 పిల్లలు అలా నిలబడ్డాడంట ఒక చోట. నిలబడి ఆయన మనసులో వచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏంటో తెలుసా? అనవసరంగా సేవలోకి వచ్చాను అనుకున్నాడు పిల్లలు. మొట్టమొదటి ఆలోచన, ఇంటికాడుంటే శుభ్రంగా ప్రార్థన చేసుకునేవాడిని, నా భక్తి ఏదో నేను చేసుకునేవాడిని, కానీ నాకు ఇలాంటి తిప్పలో ఇలాంటి ఆకలి ఇలాంటి వేదన నాకు ఉండేది కాదు కదా అనుకున్నాడు ప్రియుల. కానీ అలాంటి మనసు వచ్చిన మరో క్షణమే ప్రియులరా ఆయనకి సిలువ దర్శనం, ఏ దర్శనం అయితే, ఏ వెలుగైతే, వెలుగులో నుంచి అయితే ఆయనకి సిలువ దర్శనం కనబడిందో మరో క్షణమే ప్రియులరా ఆయనకి సిలువ దర్శనం జ్ఞాపకం వచ్చిందంట. అప్పుడు అనుకున్నాడంట, ఏమండి దేవుడు కూడా అనవసరంగా నేను ఈ లోకానికి వచ్చానే, దేవుడు కూడా అనవసరంగా నా తండ్రికి శత్రువులుగా మారిన వీళ్ళ కోసమా నేను ఈ లోకానికి వచ్చింది? దేవుణ్ణి ద్వేషించి ఇష్టానుసారంగా బ్రతికే వీళ్ళ కోసమా? అన్యాయంలో, అక్రమంలో, లోకంలో, ధనంలో, ఏమండి భయంకరమైనటువంటి కామేచ్ఛల్లో బ్రతికే వీరి కోసమా వచ్చింది? సిలువను పక్కన పడేసి ఆ క్షణమైన ఆరోహణం అయిపోయి ఉంటే ఈ రోజున రక్షణ లేదే అని సిలువని గుర్తు చేసుకుని ప్రియులారా ఆ క్షణమే ఇంకా మరలా బలాన్ని తెచ్చుకొని ప్రేమ ప్రవహించింది ఆయనలో. ఏమండి ఆయనలో నుంచి అనవసరంగా వచ్చానని అనుకున్నాడే కానీ ప్రియులారా, అయ్యో సిలువలో నా కోసం దేవుడు ఎంత త్యాగం చేశాడు, దేవుని కోసం నేను ఈ త్యాగాన్ని, ఈ చిన్న త్యాగాన్ని నేను చేయలేనా? సోదరుడా, బహుశా నువ్వు కూడా కొన్ని విషయాల్లో విసిగిపోయావేమో, కొన్ని విషయాల్లో నీకు కూడా నీ సహనం, నీ ఓర్పు అంతా నశించిపోయిందేమో బహుశా ఈ క్షణంలో. కానీ ఒక్కసారి సిలువని జ్ఞాపకం చేసుకో, అక్కడి నుంచి ప్రవహిస్తున్న ప్రేమని జ్ఞాపకం చేసుకో. నీ ఆత్మ కోసం, ఏమండి గాడ్ ఈజ్ మెంట్ ఫర్ ఎ స్పిరిట్, దేవుడు నీ ఆత్మకి సంబంధించిన వాడు, శరీర విషయాల కోసం పరిగెత్తమాక. నీ ఆత్మని రక్షించుకోవడం కోసం సిలువ దగ్గరికి ఏ క్షణమైతే పరిగెత్తావో ప్రియులారా, కలువరి సిలువలో ఆయన ప్రేమ, కలువరి సిలువలో ఆయన రక్షణ, కలువరి సిలువలో ఆయన త్యాగం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక్క మాటతో రక్షణ సంపాదించుకున్నాడు, దేవునికి సమీపంగా ఉండి వేలాడుతూ ఉన్నాడు సిలువ మీద రెండో దొంగ. అయ్యో పరలోక రాజ్యాన్ని తీసుకొచ్చిన ఒక దేవుని కుమారుడు, దైవ కుమారుడికి సమీపంగా ఉన్నాడు, పరలోక రాజ్యానికి సమీపంగా ఉన్నాడు. కానీ ఒక పక్కన దొంగగా, ఒక పక్కన దోషిగా, నరహంతకుడుగా, హింసకుడుగా, ఏమండి భయంకరమైనటువంటి పాపిగా అక్కడ వేలాడుతూ ఉన్నాడు. కానీ ఆ క్షణాన యేసు వైపు తిరిగి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దోషిస్తాడా దేవుడు? ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కూడా దోసాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మీరు వాక్యం విన్నారు కదండి, ఈ వాక్యం మీలో ఫలించలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, లేదా తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం, మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు మీ చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్తుంది, మీ నోటు వాక్కులో స్వస్తుంది ఏసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చిస్తున్నావు నజరేయుడైన యేసు నామములో నాయన. వారు పేతురు యోహాను ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా నాయన. ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తి యేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా. మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.